హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను భవాని. ఇంకోటి ఏంటంటే రొయ్యలు తెచ్చారండి, శాఖ రొయ్యలండి. అవి నిన్నే తెచ్చారండి, ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నైట్ అంతా కూలింగ్ ఎక్కడం వల్ల చూడండి ఎంత బాగా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో అట్ల మీద ఉన్న తొక్కలు. రొయ్యలు కూడా చాలా ఫాస్ట్గా పొడుగుతున్నాను కదండి. నేను కొంచెమే స్వీట్ పెట్టానండి, అవడానికి ఫాస్ట్గానే పొడుగుతానండి. ఇంకోటి ఏంటంటే నేనే కాదండి, పల్లెటూరులో ఎవరైనా స్వీట్గానే పొడుగుతారండి. కేజీ 2 కేజీలు రొయ్యలు ఇచ్చినా సరే అరగంట అటు ఇటులో పుడికేస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇంకా నేను ఈ రొయ్యలు మాత్రం చాలా ఇష్టంగా ఈ రొయ్యలు మాత్రం తెస్తే కనుక ముందే పుడికేసుకుంటానండి, ఎందుకంటే అంత ఇష్టమండి ఈ రొయ్యలు. నేనైతే ఈ రొయ్యల్ని ఏం చేస్తానంటే ఇంకా పిల్లలకి ఫ్రైడ్ రైస్ కింద చేస్తానండి. అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి చికెన్తో కానీ ఎగ్ రైస్ కానీ అలా చేస్తారు కదండి, అలాగే నేను ఈ రొయ్యలతోటి ఫ్రైడ్ రైస్ కింద చేసి పెడతానండి. పిల్లలకి కూడా చాలా మంచిది కదండి. ఇంకోటి ఏంటంటే మేము మాత్రం గోంగూర వేసుకుంటే ఈ రొయ్యలు వేసుకుని వండుకుంటామండి, చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే అందరూ వండుకుంటారులేండి, ఎందుకంటే ఈ చిన్న రొయ్యలు కదండి, అందుకని ఇలా మాట్లాడుతున్నాను. ఇదేదో విడ్డూరంగా చెప్తున్నారు అనేసి ఏమీ అనుకోకండి. ఈ చిన్న రొయ్యలు కదా, చేతికి అందవు, పంటికి తగలవు అనేసి వదలకండి, ఖచ్చితంగా వండుకుని తినండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటాయండి ఇవి. గోంగూర రొయ్యలు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి, అలాగే తెలగపిండి రొయ్యలు కూడా బాగుంటాయండి. కాయగూరలో ప్రతి కాయగూరలోని మేము కలుపు వేసుకుంటామండి. ఇందులో రొయ్యలు వేసుకుంటే ఇంకా కాయగూరలు అంటే వంకాయ, బెండకాయ, దొండకాయ, అలాగే దోసకాయ, అలా ప్రతి కాయగూరలోని వేసుకుంటామండి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది, ఇంకోటి బాగుంటుందండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఏదో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు. నేను మాత్రం ఫస్ట్ ఇబ్బంది పడుతున్నానండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏమన్నా ఉంటే కనుక తప్పులు ఏమైనా ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, లైన్ చేసుకుంటాను. నేను ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే ఈ రొయ్యలు అందరికీ తెలుసండి. కాకపోతే ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ తెలుసుకుంటారేమో అని నాకు తెలిసింది కొంచెం చెప్తున్నానండి, ఏమీ అనుకోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. ఎందుకంటే నేను ఏదో సాధిద్దామని వచ్చానండి, మా హస్బెండ్కి తెలియదండి, తెలియకోకుండా నేను ఇంకా ఈ యూట్యూబ్ వీడియోలోకి వచ్చానండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే కనుక ఇంకా చెప్తానండి, ఏమంటారో కూడా తెలియదండి, తెలియకుండా చేశాను కదండి. ఇంకేముందండి, ఇంకా రొయ్యలు అలాగా ఫాస్ట్గా పొడిగేసుకుందామండి. ఒకవేళ క్లియర్గా చూపించండి, ఎలా వలవాలో ఏంటి అని క్లియర్గా చూపించండి అంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. అంటే అలా కానీ కావాలనుకుంటే క్లియర్ వీడియోగా చేస్తానండి, ఎంత క్లియర్గా అంటే మీకు అర్థమయ్యేలాగా చేస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు శుక్రవారం కదండి, లేకపోతే నేను ఈరోజే వండేసేదాన్నండి గోంగూర రొయ్యలు. శుక్రవారం కదా, తినకూడదు కదా అనేసి వండట్లేదండి. రేపొద్దున్న ఖచ్చితంగా నాకు గోంగూర కానీ దొరికితే కనుక ఆ గోంగూర రొయ్యలు కూర వండేసి కుదిరితే యూట్యూబ్లో కూడా పెడతానండి. మా విలేజ్ స్టైల్ ఎలాగా వండుకుంటారు ఏంటనేసి పెడతానండి. ప్లీజ్ అండి, నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. ఇంకా అయిపోయింది కదండి, ఇంకా తొక్కలు కూడా ఇంకా ఏమన్నా ఆ తొక్కలు మీరు మొక్క మొదల్లో కనుక గొయ్యి కింద తీసి ఆ తొక్కలు అందుట్లో వేసిస్తే కనుక చెట్టుకి చాలా మంచిది అంటారండి. నేను ఒక్కొక్కసారి అలాగే చేస్తానండి, కుదిరినప్పుడు మాత్రం ఇంకా బయట పడేస్తానండి. ఇంకా చూడండి, రొయ్యలు మాత్రం అలా పుడికేసుకున్న తర్వాత వాటర్ ఇంత వైట్గా వస్తే అంత రొయ్యలు అంత నీట్గా వదిలినాయి అనేసి అర్థమండి. చూడండి, అందుట్లో చిన్న చిన్న ఎంట్రుకలు అదే మామూలుగాను మనకి ఇదే ఇది వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసి పడేయండి. తడబడుతుందండి మాట,
ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. నేను ఫస్ట్ ఇలాగా మాట్లాడుతున్నాను. తర్వాత అలవాటు చేసుకుండి ఇంకా సర్వీస్ అవుతానండి. ఫస్ట్ వీడియో కన్నా నేను ఈ వీడియో బెటర్గానే చేశాను అనుకుంటున్నానండి. నా వీడియో అయితే ఇంకా ఏముందండి, ఇంకా నీట్గా కడిగేసుకున్నానండి. ఇంకా అవి కుదిరితే కనుక పిల్లలకి ఎగ్ రైస్ కింద చేయాలి, లేకపోతే ఎలాగైనా చేయాలండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి, లైన్ చేసుకుంటానండి. ఓకేనండి.